ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడైతే నూనె పోసుకోవాలి. చిటికడంత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. బగారా సామాన్లు అయితే వేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బగారా ఆకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కోసి పెట్టుకున్న పుదీనా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నూనెలో. సరసరాగాలే నూనెలో పుదీనా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎసరకు నీళ్లు పోసుకోవాలి. 2 కిలోల బగారా రైస్ అయితే తీసుకున్నాం. కోతిమామ వచ్చేసింది ఫ్రెండ్స్ మన దగ్గరికి. గాలి విపరీతంగా రావడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అందరైతే మమ్మల్ని ఆదరించాలి. ఈ వీడియో కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గోంగూర అయితే మొత్తం నిండుకుంటున్నాం ఫ్రెండ్స్. 3 కట్టల గోంగూర అయితే తీసుకున్నాం మేము. బగారా రైస్ అయితే ఇప్పుడు ఆ ఎసర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం కాదు బాబా. సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఈసారి గిన్నెలు గోంగూర చికెన్ కాబట్టి పచ్చిమిర్చి అయితే ఇలా నిలుగు కోసుకోవాలి ఫ్రెండ్స్. మనం అయితే టమాటా అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. మనం లైట్ గ్రేవీ కోసం ఇలా కొంచెం సన్నగా కోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మన బగారా రైస్ అయితే ఎలా రెడీ అయిపోయిందో. కొత్తిమీర అయితే సన్నగా దొరుకుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా కూడా సన్నగా దొరుకుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే 4 కిలోల చికెన్ తీసుకున్నాం. దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి నీసు వాసన పోవటానికి. ఈ చికెన్కి సరిపడా నూనె పోసుకోవాలి దోస్తులు. కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు టమాటీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కోసం. ఉల్లిగడ్డలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. కోసి పెట్టుకున్న మిర్చి అయితే వేసుకోవాలి దోస్తులు. నూరు పెట్టుకున్న అల్లం ముద్దనైతే వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. 4 కేజీల చికెన్కి 3 కట్టల గోంగూర కడిగి వేసుకున్నాం దోస్తులు. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి గోంగూరని. 1 చెంచా ఉప్పు 1 చెంచా పసుపు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మొత్తం చికెన్ అంతా ఈ గిన్నెలో వేసుకోవాలి. చికెన్ ముక్కలకి గోంగూర పట్టే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి దోస్తులు. కొంచెం టమాటాలు అయితే ఎక్కువ వేసుకోవాలి గ్రేవీ కోసం. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కారం అయితే వేసుకోవాలి దోస్తులు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడే గోంగూర చికెన్. ధనియాల పొడి వేసుకోవాలి దోస్తులు. చికెన్ మసాలా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి దోస్తులు.
ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి గ్రేవీ మొత్తాన్ని, మనకు టేస్ట్ అనేది వచ్చింది. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకొకటి చూడొచ్చు, మంచి ఉడికింది. మొత్తం గోంగూర మంచిగా ఉంది, గోంగూర చికెన్. తమ్ముడు గోంగూర ఫ్లేవర్ వస్తుంది, 10 రూపాయలు. ఫ్లేవర్ కూడా గోంగూర ఫ్లేవర్ వస్తుంది మంచిగా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. బ్యాచిలర్ స్టైల్లో కూడా బాగుంటుంది చికెన్ గోంగూర. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్లో చెప్పండి. ఏ రెసిపీ చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్, మీరే కామెంట్లో. నెక్స్ట్ వీడియో సపోర్ట్ చేయాలి. వీడియో